నీట్ పరీక్ష నిర్వహిస్తున్నప్పుడు టెక్నికల్ ప్రాబ్లం వస్తే దానికి బాధ్యత ప్రభుత్వం తీసుకుంటుందా, నీట్ నిర్వాహకులు తీసుకుంటారా తేల్చండి అన్నటువంటి విషయాన్ని హైకోర్టు ప్రశ్నించింది. నెల్లూరు దర్గామెట్లోని ఒక కేంద్రంలో నీట్ పరీక్ష రాసే సమయంలో విద్యుత్ సరఫరాకు అంతరాయం ఏర్పడటంతో సమయం వృధా అయిందని పేర్కొంటూ బత్తిన శ్రీవల్లి అనే విద్యార్థిని వేసిన వ్యాజ్యం మీద హైకోర్టు విచారణ జరిపింది. ఇలాంటి సందర్భాల్లో విద్యార్థులకు న్యాయం చేసేందుకు ఏ చర్యలు తీసుకున్నారో వివరాలు సేకరించి తమ ముందు ఉంచాలని నేషనల్ టెస్టింగ్ ఏజెన్సీ డైరెక్టర్ జనరల్ మానవ వనరుల అభివృద్ధి మంత్రిత్వ శాఖల్ని తరపు న్యాయవాదులను ఆదేశించి విచారణ గురువారానికి వాయిదా వేసింది. హైకోర్టు న్యాయమూర్తులు జస్టిస్ ఎన్ హరినాథ్, జస్టిస్ వై లక్ష్మణరావుతో కూడిన ధర్మాసనం ఇటీవల ఈ మేరకు ఉత్తర్వులు ఇచ్చింది. పిటిషనర్ తరపు న్యాయవాది వాదనలు వినిపిస్తూ నెల్లూరు దర్గామెట్లోని డీసీఆర్ జెడ్పీపీ బాలిక ఉన్నత పాఠశాలలో కేంద్రంలో మొత్తంగా 96 మంది విద్యార్థులు నీట్ పరీక్ష రాసేందుకు హాజరయ్యారు. మళ్లీ పరీక్ష నిర్వహించేలా ఆదేశాలు ఇవ్వాలని కోరారు. ఎన్డీఏ తరపు న్యాయవాది విద్యుత్ సరఫరాలో అంతరాయం విద్యార్థులపై స్వల్ప ప్రభావమే చూపుతుందన్నారు. కాగా నీట్ పీజీ 2025 పరీక్షకు దరఖాస్తు చేసే సమయంలో ఎన్బీఎంఎస్ పోర్టల్లో సాంకేతిక సమస్య ఏర్పడిందని పేర్కొంటూ వైద్య విద్యార్థిని శీలం జస్వంతి వేసిన పిటిషన్ మీద హైకోర్టు ధర్మాసనం స్పందించింది. విండోను తిరిగి తెరిచి దరఖాస్తు చేసుకునేందుకు పిటిషన్కి అనుమతి ఇవ్వాలని ఆదేశించింది. 2 అంశాలు ఒకేసారి జరిగినాయి.